శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్య ప్రకాష్. ఈరోజు 29 మే 2026 శుక్రవారం నాడు మకర రాశి వారికి ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి ఏర్పడింది. మీ 6వ భావం అంటే పోటీలు, ఆరోగ్యం, రోజువారీ కృషిని సూచించే స్థానంలో గురువు, శుక్రుడు, బుధుడు అనే 3 శుభగ్రహాలు మిథున రాశిలో కలిసి ఉన్నాయి. ఇది చాలా అరుదైన సంయోగం. ఈ కలయిక వల్ల మీ పని ప్రదేశంలో గుర్తింపు పెరుగుతుంది, సహోద్యోగులతో సంబంధాలు మెరుగవుతాయి. ముఖ్యంగా శుక్రుడు మీ రాశికి యోగకారక గ్రహం కాబట్టి వృత్తిపరమైన విజయాలు సాధ్యమే, కానీ జాగ్రత్త కూడా అవసరం. 6వ భావంలో ఈ గ్రహాల ప్రభావం వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అతిగా తినడం, నిద్రలేకపోవడం వంటివి మీ శరీరాన్ని బలహీనపరుస్తాయి. నేడు విశాఖ నక్షత్రం అంటే లక్ష్యాలను సాధించే శక్తిని ఇచ్చే నక్షత్రం ప్రకాశిస్తోంది. దీని దశ అధిపతి గురువు కాబట్టి జ్ఞానంతో కూడిన నిర్ణయాలు తీసుకోండి. మీ అదృష్ట సంఖ్య 7. నీలం రంగు వస్త్రాలు ధరిస్తే శుభ ఫలితాలు వస్తాయి. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఈరోజు ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 7 సార్లు జపించండి. గురువు ఆశీర్వాదం మీకు మార్గదర్శనం చేస్తుంది.